అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ కన్నాల మధ్య గూడ్స్ రైలు ట్రాక్ తప్పడంతో 24 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన రైల్వే సిబ్బంది అన్ని విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తి చేసింది. 3 ట్రాకులు పూర్తి చేశారు. ఎక్కడికక్కడ కాయిల్స్ ఉత్తర దక్షిణ భారతదేశానికి మధ్య లింక్ అయినటువంటి ప్రధానమైనటువంటి రహదారిలో రైల్వే ట్రాక్ మరమ్మతులు చేయడం వల్ల 24 గంటలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్దపల్లి నుంచి దారి మళ్లించడం జరిగింది, మళ్ళీ కరీంనగర్ మీదుగా నాగపూర్ మళ్లించడం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే 24 అవర్స్ లోపలనే పునరుద్ధరించడంతో ఇక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు రంగంలోకి దిగారు. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బంది, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రైల్వే సిబ్బంది పనుల్లో నిమగ్నమయ్యారు. 24 గంటల్లోనే అంటే మంగళవారం రాత్రి 10:30కి ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలు ఒకదానిపైకి ఒకటి రావడంతో 12 బోగీలకు సంబంధించి బోల్తా పడ్డాయి. దీంతో ట్రాక్ మొత్తం దెబ్బతింది. ఆ ట్రాక్తో పాటు విద్యుత్ లైన్ సైతము దెబ్బతినడంతో కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. పొక్లైన్లు, జేసీబీలు అలాగే ట్రయల్ రన్స్ చేశారు. రాత్రి వరకు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. యథావిధిగా ఇటు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. యథావిధిగా రైలు రాకపోకలు కొనసాగుతున్నాయని చెప్పి రైల్వే అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.